నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. డోన్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, ఏఎస్ఐ భాస్కర్ మరియు సిబ్బంది సోదాలు చేశారు. పలు ప్రాంతాల్లో మట్కా, సారా వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలువురిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కి తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు సీఐ. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను మరియు మా ఎస్ఐ గారు శరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా ఆదేశానుసారం వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గర బలిజ వెంకటేష్, బోయబాలు, బెస్త చంద్రకళ, ఈడిగ యశోదమ్మ అనేటటువంటి నలుగురు మట్కా రాస్తూ, అదేవిధంగా అవసరమైన వాళ్ళు సారాయి కోసం వచ్చిన వాళ్ళకి సారాయి పాకెట్ ఇస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మేము మార్కెట్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు పారిపోయినారు. అప్పుడు మా ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఆపి పంచాయతీరాజ్ సమక్షంలో పంచనామా రాసి వాళ్ళ దగ్గర నుంచి సారాయిని 40 లీటర్ల సారాయిని మరియు మట్కా చిట్టీలు, మట్కా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఏఎస్ఐ గారు దాని తర్వాత మేము వచ్చిన తర్వాత కాసేపటికి మళ్ళా సమాచారం వస్తే మేము ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ రాస్తూ మా ఎస్ఐ గారు మేమంత బిజీగా ఉన్న టైంలో మళ్ళా వచ్చిన సమాచారం మేరకు మా భాస్కర్ ఏఎస్ఐని మరియు ఆ సిబ్బందిని పంపించగా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇద్దరు వ్యక్తులు, కొమ్ము రాజు, చాకలి సురేష్ అనేవారు ఇద్దరు కూడా మట్కా చిట్టీలు రాస్తూ ఇదే విధంగా సారాయి వాళ్ళ మాదిరి సారాయి అమ్ముతున్నారనే సమాచారం మీద వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది.